దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానములు అవి మన జీవితాలకు ఎంతో గొప్పవిగా ఉంటాయి. అలాగే మన జీవితాలకు ఎంతో బలమును అవి ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం ఏంటో మనం చూద్దాము. కీర్తనలు 9వ అధ్యాయము, కీర్తనలు 9వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ఇక్కడ మనం చూస్తే కనుక నలిగిన వారికి అని అంటూ ఉన్నాడు. దేవుడు ఒక దుర్గముగా ఉన్నాడండి. నలిగిన వారికంట అంతా బాగానే ఉండి ఎవరి సంతోషంగా ఉన్న వాళ్ళకి కాదు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే బీదలకు సహాయం చేయడానికి, అలాగే వాక్యం బోధించడానికి, ఎవరి చనిపోయిన వారిని ఏవైతే ఆత్మలు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నావో అటువంటి నలిగిపోయినటువంటి ఆత్మల కోసం దేవుడు ఏం చేశాడు, ఈ లోకమునకు వచ్చాడు. మనం దుర్గము అని మనం చూస్తే కనుక అప్పటి కాలంలో, అంటే ఈ యొక్క వాక్యము ఉన్నటువంటి కాలంలో, ఈ యొక్క వాక్యం అనే సంఘటన జరిగేటటువంటి కాలంలో ఒక మనుష్యుడు ఏదైనా తెలిసి తెలియకుండా ఏదైనా పాపం చేశాడు అనుకోండి. సపోజ్ ఒక ఏదన్నా టవర్ మీదకి వెళ్ళాడు అనుకోండి. టవర్ మీదకి వెళ్ళి కింద ఒక వ్యక్తి ఉంటే కనుక చూసుకోకుండా ఒక రాయి అనేది మరి అతను పైనుంచి అతను కింద ఉన్నటువంటి అతని మీద వేసాడు. చూసుకోకుండా వేసాడు, తెలియకుండా వేసాడు అనమాట. అటువంటి సమయంలో అందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఆ పైనుండి ఆ యొక్క రాయిని తోసినటువంటి వ్యక్తిని, తెలియకుండా తోసినటువంటి ఆ వ్యక్తిని వీరందరూ కూడా, ప్రజలందరూ కూడా రాళ్ళతో చంపాలి, రాళ్ళతో కొట్టాలి అని చూస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఆ వ్యక్తి పారిపోయి దేవుని యొక్క సంఘంలో, దుర్గం అంటే బలిపీఠం మీద కొమ్ములు ఉంటాయి, 4 కొమ్ములు ఉంటాయి. ఆ 2 కొమ్ములు పట్టుకొని చేతులతో పట్టుకొని అలాగ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, నేను తెలియకుండా పాపం చేశానయ్యా, ఆ రాయి పడేసేటప్పుడు కింద ఎవరున్నారో నేను చూసుకోలేదు ప్రభువా, తెలియకుండా పాపం చేశాను అని చెప్పి ఆ వ్యక్తి ఎప్పుడైతే కనుక క్షమాపణ కోరుతూ ఉంటాడో ఆ వ్యక్తి మీద ఎవ్వరు కూడా రాయి వేయకూడదు, ఎవరు కూడా అతను శిక్షించకూడదు. ఎందుకు? అతను దుర్గంలోకి వచ్చాడు. అంటే దేవుని యొక్క మందిరంలో నుండి ఆ యొక్క బలిపీఠం మీదకు కొమ్ములు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. దాన్నే దుర్గము అంటారు అప్పట్లో. కాబట్టి అతను ఏమనకూడదు, అతను ఏం చేయకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం నలిగిపోయేటువంటి సమయంలో, అలాగే ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనం దేవుని ఎందుకు వెళ్ళి దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనం ఏడ్చి ప్రార్థన చేస్తే కనుక మనల్ని దేవుడు ఏం చేస్తాడు, ఒక దుర్గంలాగా నుండి ఆదుకుంటూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. అనేక మంది మనం పనిచేసే చోట కావచ్చు, ఎక్కడైనా కానీ మనం తిడుతూ ఉంటారు కదని, మనం తిడుతూ ఉంటారు, మనకు కొంత అపాయం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో మనకి ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు ఆశ్రయదుర్గముగా ఉంటారంటే దేవుడు ఒక్కడే మనకి తోడుగా ఉంటాడు. వారు వేసినటువంటి ఆ యొక్క పన్నాగములు ఏవైతే ఉన్నావో, అంటే వారు వేసినటువంటి ఆ యొక్క పన్నాగములు, అంటే ఆ ఉచ్చులు ఏవైతే ఉన్నావో వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక దుర్గంలాగా ఉండి మిమ్మల్ని కాపాడు రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘంలో మీరేం చేయాలి, మోకాళ్ళ మీద ఉండేసేసి దేవుని యొక్క పాదాలు పట్టుకొని మీ యొక్క సమస్యల కొరకు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేయవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆపత్కాలంలో ఉన్నవారికంట మహాదుర్గం అవుతాడంట. దేవుడు అప్పట్లో ఈ యొక్క రాజుల కాలంలో ఎవరి దగ్గర బలిపీఠం ఉంటే కనుక వారికి మంచిగా ఆశీర్వాదం వస్తుంది. దేవుని యొక్క బిడ్డల దగ్గర మందసం ఉంటే కనుక ఆశీర్వాదం వస్తుంది. అదే ఆ మందసము అన్యుల దగ్గరికి వెళ్ళిందంటే వాళ్ళకి నాశనం అనేది వస్తూ ఉంటుంది, కొంత బాధ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆపత్కాలంలో దేవుడు మనకి ఎలాగున్నాడో దుర్గంలాగా ఉన్నాడండి.
యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఈ యొక్క మందసమును పెట్టుకొని, దేవుని యొక్క మందసమును పెట్టుకొని అనేక విజయాలు, యుద్ధాలు గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ లోకంలో పోరాటం అనేది మనకు జరుగుతూ ఉన్నది. ఎవరితో? మనుషులతో కాదండి. మనుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మలతో పోరాటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి మనమేం చేయాలి? చాలా రెడీగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఎప్పటికప్పుడు దేవుని దగ్గర మన యొక్క తప్పులన్నీ క్షమించబడేలాగా దేవునితో ఒప్పుకొని, అలాగే ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తూ, ఏమంటే అలాగే ఒక బలిపీఠం మన ఇంట్లో ఉంచుకుంటూ, ఆపత్కాలంలో దేవుని యొక్క సంగమునకు వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకొని, దుర్గమ్మ దగ్గరికి వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేయవారుగా ఉంటే కనుక దేవుడు సాతానుడు ఏ స్థితిలో అయితే నేను ఉంచాడో, ఏ యొక్క ఆపదలో అయితే నేను పడేశాడో, సాతానుడు ఏ యొక్క స్థితిలో అయితే నేను ఉంచాడో ఆ యొక్క స్థితి అంతటి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని రక్షించి ఆయన బయటకు తెస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. బైబిల్ అనేక మంది ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి గొప్పగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి దానియేలు సింహభూమిలో ఉన్నాడు. మనుషులను అయితే కనుక ఏమంటే ఇంకో 4 మనుషులు పెట్టుకొని ఆపచ్చు, వాళ్ళని ఆపచ్చు, చంపేయచ్చు. కానీ సింహాలు కదా, ఎవరు ఆ బోన్లోకి వెళ్ళడానికి ధైర్యం చేయడు. కానీ దేవుడు ఆ యొక్క సింహాల యొక్క నోరును ఊహించేశాడు. దానియేలు ప్రార్థన గొప్పది. అక్కడ దానియేలు ప్రార్థన గొప్పదిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతగా గొప్పగా శక్తి ఉన్నది మన ప్రార్థనకి. అంతేగాని మీరు ప్రార్థన చేయకుండా ఉంటే కనుక కార్యములు జరగవు. ప్రార్థన చేయకుండా ఉంటే మీ సమస్యలు పోవు. ప్రార్థన అనేటువంటి ఆ యొక్క గొప్ప ఆయుధము మీరు వాడినప్పుడు మాత్రమే మీ కుటుంబాల నుంచి ఎన్నో ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అయితే సామెతల గ్రంథం మనం తీస్తే, సామెతల గ్రంథము 18వ అధ్యాయం మనం తీస్తే అక్కడ మాట ఉంటుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోని పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట. ఎవరు? నీతిమంతుడంట. ఎందుకు పరిగెత్తాలండి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా, ఎందుకు పరిగెత్తాలి మనము? దేవుడు తెలియదా మనకు ఆపద వస్తూ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సమయాలు మనము వెనక్కి తగ్గటమే మంచిది. వారితో వాదన పెట్టుకోకుండా కొన్నిసార్లు మనం వెనక్కి తగ్గి మనమే తగ్గించుకొని దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తే చాలా మంచిది. నీతిమంతులాగా అందులోని పరిగెత్తి ఎలా ఉంటారంట? సురక్షితంగా ఉంటారంట. ఎటువంటి పాపం చేయరు, సురక్షితంగా ఉంటారు అని చెప్పి దేవుడు వాగ్దానం ద్వారా శ్రమిస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.